సిద్ధ మహాయుగంలో సాధన్ అనే మాటకు చాలా వెయిట్ ఉంది, ప్రాముఖ్యత ఉంది. అసలు సాధనకి గల వ్యత్యాసం ఏమన్నా చెప్పండి. తప్పకుండా అండి. శక్తిపాత సిద్ధ మహాయోగంలో సాధన వాడే పదం మీరే చెప్తున్నారు. ఒకటి సాధన, ఇంకొకటి సాధన్ అండి. సాధన అనేటప్పటికీ గురుమంత్రము, గురు ధ్యానము, కొన్ని గంటలు కంటిన్యూస్గా కూర్చొని గురుమంత్రం మీద, గురువు మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడాన్ని సాధన అంటారు. ఎన్ని ఆలోచనలు వస్తున్నా, ఎన్ని సంస్కార వాసనలు వస్తున్నా కూడా వాటిని కట్ చేస్తూ మళ్ళీ గురుమంత్రం ధ్యానం చేయడాన్ని సాధన అంటారు. ఇంకొకటి సాధన. ఈ సాధనలోనే అసలైనది ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే సాధనలో సరిగ్గా ఉంటారో వాళ్ళ ఆధ్యాత్మికత యొక్క ప్రయాణం, ఆత్మ ప్రయాణం అనేది లేదా ఈ సాధన మార్గం అనేది సరిగ్గా ఉన్నట్టు. నిరంతరము తన జీవితంలో ఉన్న అన్ని సమయాలలో కూడా, అంటే భౌతిక ప్రపంచంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, లేదా తన చిత్తంలో అలజడిలో ఉన్నా కానీ, లేదా అనేక సమస్యల్లో ఉన్నప్పుడు కానీ, ఎలా ఉన్నప్పటికీ, లేదా సంతోషము, దుఃఖము, ఆనందం, ఎలాంటి భావాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సాధకుడు నిరంతరం కూడా గురుధ్యానం చేస్తూనే లేదా గురుమంత్రం చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే అలా చేస్తాడో ఆ యొక్క సందర్భాల్లో కానీ, ఆ యొక్క గుణాల్లో కానీ, ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పుడు తను డిటాచ్డ్గా ఉంటూ ఆ దుఃఖంలోనూ లేదా బంధమోహంలోనూ బంధనంలో ఉండిపోకుండా, ఇరుక్కుపోకుండా, వాటికి ఒక కమలం బురదలో ఉంటేనే అంటించుకోకుండా ఎంత పవిత్రంగా ఉండి పెరుగుతుందో అదేవిధంగా ఆ సాధకుడి యొక్క సాధన సరిగ్గా ఉండి కంప్లీట్ చేయగలుగుతాడు. దాన్ని సాధన అంటారు. ప్రతి రోజు మొత్తంలో కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎవరితో ఉన్నా, అంతరంగంలో కానీ బాహ్యంగా కానీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిరంతరము భగవన్ నామస్మరణ, గురుధ్యానం చేయటం మాత్రమే. అలా ఎవరైతే చేయగలుగుతారో వారు త్వరగా గమ్యాన్ని చేరుకుంటారు, వారు సాధన పూర్తి చేయగలుగుతారు. దాన్ని సాధన అంటారు. ధన్యవాదాలు.